నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే ఆధ్యాత్మిక స్థలం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం దాదాపు 16వ శతాబ్దం నాటి నుంచి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు మీకోసం. మనం చూస్తున్నటువంటి ఈ గాలిగోపురం దాదాపు 60 అడుగులకు పైగా చోళరాజులు నిర్మించారట. రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి సాయంత్రానికి నీళ్ళల్లోకి వెళ్ళి వెతుక్కుంటే ఎన్ని డబ్బులు దొరికితే అన్ని డబ్బులు తీసుకెళ్లేవారట. సో ఎంతో కష్టపడితే గానీ ఈ ఆలయం నిర్మించబడలేదు. మన జీవితం ఎన్నో మార్పులు చూస్తుంది. టెక్నాలజీ పెరిగింది, మొబైల్ ఫోన్లు పెరిగాయి, సమాచారం పెరిగింది. కానీ ఈ విషయం మాత్రం తగ్గిపోతుంది. ఈ సమయంలో మనకు కావాల్సింది ప్రశాంతత. ఆ ప్రశాంతతనిచ్చే పవిత్రమైన స్థలం మన రంగనాయకుల స్వామివారి దేవస్థానం. ఒక్కసారి ఈ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని చూడండి. మాటలు చెప్పకుండానే మీ మనసులో ధైర్యం నింపే శక్తి ఈ దేవాలయానికి ఉంది. ఈ ఆలయంలో ఉండేది కేవలం గోడలు, గోపురాలు, దీపాలు మాత్రమే కాదు. మన సంస్కృతి, భక్తి, జీవన విలువలు. పిల్లలు పరీక్షల్లో ఫస్ట్ రావడం గొప్పదే, క్రీడల్లో కప్పు గెలవడం మరింత గొప్పదే. కానీ దానికన్నా గొప్పది ఏంటంటే మంచి వాళ్ళగా ఉండడం. ఈ దేవాలయం మీకు చెప్పేది అదే. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. మాటలు చెప్పకపోయినా గాలి ఇచ్చే ప్రశాంతత, గంటల శబ్దం ఇచ్చే నమ్మకం, దేవుడి దర్శనం ఇచ్చే ధైర్యం, ఇవే మీకు శక్తినిస్తాయి. రంగనాయకుల స్వామివారు మనకు 3 గొప్ప పాఠాలు చెప్పారు. కోపాన్ని తగ్గించుకోండి, కృతజ్ఞతను పెంచుకోండి, ధర్మంతో నడుచుకోండి. ప్రార్థించడం అంటే కోరికలు అడగడం మాత్రమే కాదు, తప్పు చేయకూడదనే మాట మనతో మనమే చెప్పుకోవడం. మన తరం ఎంత ఎత్తుకైనా ఎదగాలి. ప్రపంచం చుట్టొచ్చినా పర్వాలేదు, కానీ మన మూలాలను, మన దేవాలయాలను, మన విలువలను మాత్రం ఎప్పుడూ మరవకూడదు. మన రంగనాయకుల స్వామి దేవస్థానం మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవాలయం మాత్రమే కాదు, మన జీవితానికి దిశ చూపే దీపం కూడా. ఇక్కడ మనం చూడొచ్చు, నదికి టెంపుల్ ఆనుకుని ఉండడంతో వాటర్ ఎప్పుడు టెంపుల్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామిని ధ్యానిస్తూ మన బాధల్ని మర్చిపోయే విధంగా ఈ టెంపుల్ వాతావరణం అయితే ఉంటుంది. మన సంస్కృతిని వాళ్ళ హృదయాల్లో నాటండి. అప్పుడు రాబోయే తరం కేవలం చదువులోనే కాదు, మనసులో కూడా పెద్దదవుతుంది. భక్తి అంటే భయపడటమని అనుకునే అవసరం లేదు. భక్తి అంటే మంచి పనులు చేయాలనే సంకల్పం కూడా. ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన గుడి మాత్రమే కాదు, మన తరం, మన తాతలు, మన పెద్దలు నమ్మిన భక్తికి నిలువెత్తు సాక్ష్యం. గంట మోగే శబ్దం మాత్రమే కాకుండా మన హృదయాల్లో ధైర్యాన్ని మోగించే శక్తి ఈ దేవస్థానానికి ఉంది. సింహపురికి తలమానికంలా వెలిగే ఈ దేవస్థానం చెబుతోంది ఒకటే: గెలిచే మనసు కంటే మంచి మనసే పెద్దది. కాబట్టి మీ పిల్లల్ని దేవాలయాలకు తీసుకురండి, వారికి కథలు చెప్పండి, విలువలను నేర్పించండి.